Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఈ వెబ్సైట్కి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ద లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఇచ్చేసాడు. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇస్ లెంత్ కనుక్కోమంటున్నాడు. అయితే ఎక్స్ యాక్సిస్ పైన సేమ్ అదే ప్రాబ్లం, లెంత్ని కనుక్కోమంటున్నాడు ఆన్ వై యాక్సిస్. మరి చూడండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. అలానే లెంత్ ఆన్ వై యాక్సిస్ అన్నప్పుడు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సర్కిల్ స్టాండర్డ్ ఫామ్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 కదా. సరే, సో మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి సో 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది, జీ ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. గుర్తుపెట్టుకోండి. వై యాక్సిస్ అన్నాడు కాబట్టి వై కోఎఫిషియంట్ ఎఫ్. అంటే కొంతమంది ఎక్స్ యాక్సిస్ పైన రూట్ 2 ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ అట్లా రాస్తుంటారు. అంటే కన్ఫ్యూజ్ పడకుండా సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ వై యాక్సిస్ అన్నాడు కాబట్టి సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకేనా, సరే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేం కావాలి, ఓన్లీ జీ కావాలి, సి కావాలి, అంతే. ఓకే, సర్కిల్ మనం ఇందాక చెప్పిన స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. సో జీతోనే పని, ఎక్స్తో అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx అంటే 2g ఈజ్ ఈక్వల్ టు -12 అయినప్పుడు g ఈజ్ ఈక్వల్ టు -6, అంతే కదా. మరి సి కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్తో అవసరం లేదు. మరి కాన్స్టెంట్ రాస్తున్న సి ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. సో ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా లెంత్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది స్క్వేర్లో 36 మైనస్ 11 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 36లో 11 పోతే 25 అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ 2 ఇంటూ రూట్ 25 అంటే 5, 2 ఇంటూ 5 10. సో దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, మరి నెక్స్ట్ ఇదే విధంగా ఈ ప్రాబ్లం చేద్దాం. సో వై యాక్సిస్ అన్నాడు, లెంత్ కనుక్కోమన్నాడు. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో అయితే ఇక్కడ 2gx ఎక్స్ కోఎఫిషియంట్ అవసరం లేదు. సో మనకి వై కోఎఫిషియంట్ కావాలి. సో 2f ఈజ్ ఈక్వల్ టు -12, అప్పుడు f ఈజ్ ఈక్వల్ -6 అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా కాన్స్టెంట్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు -13. సో డైరెక్ట్గా ఫార్ములాని రాస్తున్నా. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ -6 స్క్వేర్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఉంది ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ 9 అయిపోద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మొత్తం ఇక్కడ 9 49. సో 49 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 7. సో 2 ఇంటూ 4 14. సో కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ తెలుసు, అలానే సర్కంఫరెన్స్ కూడా ఇచ్చాడు 4π యూనిట్స్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఫార్ములా మనకి తెలుసు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. అయితే సర్కంఫరెన్స్ ఫార్ములా సర్కిల్కి మనం చిన్నప్పుడు నేర్చుకుంటున్నాం. ఏరియా ఆఫ్ సర్కిల్ πr స్క్వేర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr. సర్కంఫరెన్స్ ఇచ్చేసాడు 2πr, ఎంత 4π అనమాట. మనకు తెలుసు ఫార్ములా 2πr. సో అతను ఏమి ఇచ్చాడు, 4π, రెండింటికి ఈక్వేట్ చేస్తాం, పై క్యాన్సిల్, 2 1 2, 2 టైమ్స్ క్యాన్సిల్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. రేడియస్ తెలుసు, సర్కిల్ తెలుసు, డైరెక్ట్గా సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు. అయితే చూడండి,
సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ కదా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ని మ్యాచ్ అవుతుంది లేదా ఒకసారి చూడండి. 2g ఈజ్ ఈక్వల్ టు 4 కదా, అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ఈక్వల్ టు -3, f ఈజ్ ఈక్వల్ టు -6, f ఈజ్ ఈక్వల్ టు -3. మైనస్తో మల్టిప్లై చేయాలి, ఎందుకు? సెంటర్కి ఫార్ములా -g -f, -2 అక్కడ మైనస్ ప్లస్ అవుద్ది. ఎస్, అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ రెండిటికి కూడా సెంటర్ సేమే. ఈ రెండు మన ఆన్సర్స్ కావు, సి కాదు, డి కాదు, డెఫినెట్గా ఈ రెండు మాత్రమే అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అనేది చెక్ చేయడానికి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది, రేడియస్. సో ఆర్ అంటే మనకు తెలుసు, చూడండి, ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత సార్ మనకి తెలుసు, మైనస్ సెంటర్, -2 +2 అవుతుంది, ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే వై -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అనమాట. ఎస్, ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి, ప్లస్ 2ab అంటే 4x, మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab అంటే 6y. సో +4ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, -4 దట్ ఈస్ 0. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ 4 కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 2ab 2 × x × 2 4x. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x -6y, -4 + 4 క్యాన్సల్, ప్లస్ 9 దట్ ఈస్ 0 ప్లస్, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x -6y ప్లస్ 9 ఎక్కడుంది, 1 or 2నా? ఎస్, సెకండ్ ఆప్షన్ ప్లస్ 9. ఓకే, ఇక్కడ -9 కాబట్టి సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ ద లైన్స్, రెండు లైన్స్ ఇచ్చేసాడు, ఆర్ అవేంటి, 2 డయామీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. ఎస్, ఫస్ట్ డయాగ్రామ్ని అనలైజ్ చేద్దాం. చూడండి, ఇది సర్కిల్ అన్నమాట. అలానే డయామీటర్ అంటే ఏంటి, ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఒక లైన్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తే దానిని డయామీటర్ అంటాం. ఎస్, సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తుంది ఒక డయామీటర్ అన్నమాట. ఇక 2 డయామీటర్స్, ఒకటేమో ఇది, ఇంకొకటి మీరు ఎట్లయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. సర్కిల్ యొక్క సెంటర్ గుండా పోతుంది కదా, ఇంకొకటి ఉండేది రెండే, మీరు ఇలా అయినా తీసుకోండి, ఇలా అయినా తీసుకోండి, అయితే సెంటర్ గుండా వెళ్ళాలి. ఎస్, మరి నెక్స్ట్ ఏం చేయాలో చూడు, ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్, డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడు, ఆఫ్ ఏరియా 49π అంటే సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు 49. అయితే మనం సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ఓకే, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సర్కిల్ యొక్క దీని సెంటర్ అని చెప్పాను కదా, ఆ 2 డయామీటర్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది, అంతే కదా. ఎస్, సో దాన్ని సెంటర్ అని చెప్పచ్చు, H,Kతో డినోట్ చేస్తాను. సరే, అయితే ఇంకా రేడియస్ కావాలిగా, రేడియస్ కావడానికి ఏరియా అతను మనకి చెప్పేశాడు, ఏమని, 49π అని. మనకు తెలుసు సర్కిల్ యొక్క ఏరియా πr² అన్నమాట. సో ప్రాబ్లంలో ఇచ్చేసాడు 49π, ఇక్కడ పై క్యాన్సల్, r² ఈజ్ ఈక్వల్ టు 49. 49ని నేను 7² రాసుకోవచ్చు, పవర్స్ ఈక్వల్, సో కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో r ఈజ్ ఈక్వల్ టు 7, రేడియస్ 7 వచ్చేసింది. మరి ఇక మనము సెంటర్ని కనుక్కోవాలి. మరి సెంటర్ని కనుక్కోవడానికి ఆ 2 డయామీటర్స్ని సాల్వ్ చేసేస్తాం. సాల్వ్ చేయడం మీకు తెలుసు, చూడండి, 3x - 4y + 7 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే 2x - 3y - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు చూడండి, నేను
ఎక్స్ని ఎలిమినేట్ చేయాలన్నా లేకుంటే వైని ఎలిమినేట్ చేయాలన్నా మీ చాయిస్, దేన్నైనా ఎలిమినేట్ చేయండి. నేను ఎక్స్ని ఎలిమినేట్ చేస్తున్నా. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి, అంతే కదా సార్. నేను వైని ఎలిమినేట్ చేస్తున్నా, అప్పుడు మొదటి ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి, రెండవ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేయండి. ఓకే, సో అంటే క్రాస్ మల్టిప్లై చేయాలంతే. 2 3 ఎస్. ఇప్పుడు మొదటి ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి. 2 × 3 6x మైనస్ 2 × 4 8y 2 × 7 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేయండి. 3 2 6x మైనస్ 3 × 3 9y మైనస్ 3 5 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండు ప్లస్లే ఉన్నాయి, 6xలు, మైనస్ కావాలి ఒకటి, కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయండి. ఇది మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మైనస్ 15 ప్లస్ 14 ఎంత? +1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. మరి ఇక్కడ y నుంచి మనం ఇంకా x వాల్యూని కనుక్కోవాలి. మరి x చూడండి, ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది లైన్ ఆర్ సెకండ్ డయామీటర్ ఆఫ్ ది లైన్. సో 3 × x మైనస్ 4 × y అంటే ఎంత? -1 -7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఇక్కడ చూడండి, 3x మైనస్ +4 -7 ఎంత? -3 ఈజ్ ఈక్వల్ టు 0. 3 3 గెట్ క్యాన్సల్. x -1 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, 1. సో x 1 y -1. కాబట్టి సెంటర్ వచ్చేసింది. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1, -1. రేడియస్ మనం కనుక్కున్నాం. సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ తెలిసినప్పుడు ఫార్ములా x - h² h అంటే 1 అన్నమాట, ప్లస్ y - k, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +1 అవుతుంది, (² ఈజ్ ఈక్వల్ టు r² అంటే 7² అంటే 49 రాస్తుంది. సో ఇప్పుడు a - b² a² + b² -2ab. ఓకే, మళ్ళీ a² + b² + 2ab అంటే 2y +49 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, -49 అవుతుంది. సో ఫైనల్గా x² + y² -2x + 2y, ఇక డైరెక్ట్గా +2 -49 అంటే -47 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి -47 ఎక్కడుంది? సో ఇక్కడ. సో కానీ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఏంటి, ఇది -2x + 2y, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్.